సంఘం చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రిక్ మీడియాలకు అందరికీ నమస్కారములు. ఈరోజు రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మరి రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు మంత్రి అప్పలరాజు గారు ఆయన నివాళులు అర్పించాలి. దివంగత నేత చనిపోయి ఇన్నాళ్ళైందని నివాళులు అర్పించాలి తప్పిస్తే అభివృద్ధి గురించి చేసిన పనుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ చూడయ్యా, రాష్ట్రం క్యాబినెట్ అంతా విజయవాడలో ఉంది, అధికారులంతా అక్కడ ఉన్నారు. ఆ పని చూడు, మీ నాయకుడు ఏం చేస్తాడు? ఇలాంటి ముప్పు ప్రాంతాల్లో గాలిలో ఎగురుతాడు. గాలి ఏడు తెలుద్ది, గాలిలో ఎగురుతాడు. గాలి మనిషి ఆయన, పని మనిషి కాదు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. చూడండి, ఇంత రోజులో కానీ ఆ భద్రత సిబ్బంది కూడా వద్దు మీరన్నా డేట్ పర్వాలేదు, ప్రజలు నాకు ముఖ్యము, ప్రజలుంటే నేను, ప్రజలు మనం గెలిపించారు, మనం ముఖ్యమంత్రి చేశారు అని పనిచేయమని, మనం పనిచేద్దామని రాష్ట్ర క్యాబినెట్ కూడా అందరికి కూడా రాజధాని రమ్మన్నారు. నాతో పాటు అందరం కష్టపడదాం, ప్రజలకు సురక్షిత ప్రాంతాలు తరలిద్దాం. వాళ్ళు సురక్షితంగా ఉంటే మనం సురక్షితంగా ఉంటాం, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. ఆ విధంగా చేయాలి తప్పిస్తే గాల్లో తిరిగి వెళ్ళిపోతే ఏడు తెలుద్ది పైనుండి. ఇక్కడ లోన్ ఏం జరుగుతుందో బయట ఏడు తెలుద్దండి. లోన్కి వస్తే కదా తెలుస్తుంది. అది చంద్రబాబు నాయుడు లోన్కి వచ్చి చూసి ప్రతి గుడికి ప్రతి దీనికి వెళ్ళి కష్టంగా తెలుసుకొని మీకు ఏంటి కావాలి నేను ఉన్నాను ధైర్యంగా అని చెప్తున్నారు. అదే అభివృద్ధి గురించి ఏం అభివృద్ధి చేశారండి? రైతుల దగ్గరికి వెళ్ళండి ఒకసారి. పలాస నేర్చుకుని ఏ రైతు దగ్గరికి వెళ్ళినా తగ్గినా గత 5 సంవత్సరాల్లో ఎంత హీనంగా ఎంత ఉసురుమన్నారో మీ మీద. ఏ ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారో ఇవాళ ఏ రైతుని కదిలించండి. సిరీసమ్మ ఎమ్మెల్యే అయినా అసలు నెల రోజుల్లో వంశధాన్ని తెచ్చి ఈవేళ రైతులకి అందరికీ సస్యశ్యామం చేసి ఎంత హాయిగా ఉన్నారో ఆనందిస్తున్నారు. అది తెలుగుదేశం ప్రభుత్వం అన్నా, గౌతు సిరీసమ్మన్నా, చంద్రబాబు నాయుడు అయినా ప్రభుత్వం తన పనితీరుని మీరు ఇచ్చేయండి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీ ప్రభుత్వాన్ని తన పనితీరు చూడండి. ఇప్పుడు తెలుగుదేశం మిత్రపక్షాలుగా తెలుగుదేశం పార్టీ పనితీరు చూడండి, ప్రజల్లోకి వెళ్ళండి. ఏ విధంగా అది తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీరు ఏం చేశారు? తెలుగుదేశం చూడయ్యా, కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా పరిపాలిస్తుంది. ఇప్పుడు ఏమి ఏ పోలీస్ స్టేషన్లో తగులేదు, ఏ రోడ్ల మీద తగులేదు, ఏ రౌడీజం లేదు, ఏదీ లేదు. అది చంద్రబాబు నాయుడు తాలూకా ప్రభుత్వం తాలూకా పనితీరు నిదర్శనం. ఇది సిరీసమ్మ తాలూకా పనితీరు నిదర్శనం. కక్షాదిం చేయలేదు, అది తెలుగుదేశం వెనలో పెట్టి కాదండి. అది మీకది కక్ష సాధింపు. మాట్లాడితే ఏమంటారంటే కేసులు పెట్టించి జైల్లో పెట్టి, అది కాదు. నేర్చుకోండి. రాజకీయాల్లో కొత్త అయినా ఇంకా 5 సంవత్సరాలు పరిపాలించారు. ఏం నేర్చుకున్నా? ఇదన్నా నేర్చుకుంది. మరి ఇక్కడికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాప్రతినిధులుగా మరి ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసే పనులకు అభివృద్ధించాలని కోరుకుంటున్నాను.